2025న భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్, అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని ఉన్న ఉగ్రవాదులు హిందూ పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. అయితే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. ఆపరేషన్ సింధూర్ ఒక వైఫల్యమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గాం కేంద్ర శాఖ మంత్రి అమిత్ షాను బాధితుడిని చేస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారని గుర్తు చేసిన సంజయ్ రౌత్ అందుకే ఆపరేషన్ సింధూర్ అవసరమైందని పేర్కొన్నారు. పట్టుబడని ఉగ్రవాదులు గుజరాత్ లోని దాహోద్ లో దాక్కున్నారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల స్వస్థలంపై పరోక్షంగా సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఒక ఫెయిల్యూర్ అంటూ సంజయ్ రౌత్ మంగళవారం ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని పెద్దగా లేవనెత్తడం లేదని ఆయన వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం సమీపంలోని బైసురెన్ లోయలో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్ర దాడికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సంజయ్ రౌత్ బాధితుల్ని చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పహల్గాం ఉగ్ర దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయారని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్ర దాడిలో ఉగ్రవాదులు 26 మంది మహిళలను వితంతువులుగా మార్చారని, ఈ ఘటనకు బాధ్యత కేంద్ర మంత్రి అమిత్ షా వహించాలని అన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.